గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఫుల్గా జుట్టు గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్లో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్గా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 1980ల నాటి స్పోర్ట్స్ నేపథ్యంలో సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. వాటితో పాటు ఒక లెటర్ కూడా రాసుకొచ్చారు. ఆ లేఖలో, డియర్ బుచ్చి, నేను 40లోకి అడుగుపెట్టిన సందర్భంగా నా జీవితంలో నాతో పాటుగా ఎల్లప్పుడూ ఉండే కొంతమందికి ప్రత్యేకంగా బహుమతుల్ని పంపించాలని అనుకున్నాను. నువ్వు కూడా అలా నా కుటుంబ సభ్యుల్లో ఒకరివి అని రాసుకొచ్చారు. నువ్వు మా జీవితంలోకి రావటం ఎంతో ఆనందం. అందుకే నీకు ప్రత్యేకంగా గిఫ్ట్స్ పంపిస్తున్నానని తెలిపారు. ఓ కస్టమ్ ట్రావెల్ కిట్ని పెట్టాం. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటుగా మేము ఉంటున్నామని గుర్తు చేస్తాయి. హనుమాన్ విగ్రహాన్ని పంపిస్తున్నాను. అలాగే హనుమాన్ చాలీసా తనకు జీవితంలో అత్యంత గొప్ప శక్తినిచ్చిందని, కష్ట సమయాల్లో హనుమాన్పై నమ్మకం తనను నిలబెట్టిందని అన్నారు. ఆ శక్తిలో కొంత నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలో నీకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. నువ్వెప్పుడూ బాగుండాలని, దేవుడి దీవెనలు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు, నీ మీద మాకున్న ప్రేమను చాటుతుంది అని లేఖలో పేర్కొన్నారు. అలాగే జై శ్రీరామ్ అని రాసిన పాదాలు సహా పలు గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్లను చూసి బుచ్చిబాబు సైతం తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీరెప్పుడూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మీరు ఎంతో గ్రౌండెడ్గా ఉంటారని బుచ్చిబాబు రాసుకొచ్చాడు.